మన మీద పెట్టబడిన అధికారము దేవుని ద్వారా పెట్టబడిందని గుర్తించాలంట. చాలాసార్లు మనకి ఎవరు బాగా పడరు, ఎవరు బాగా శత్రువులు అంటే, నా అధికారి నాకు పడ్డండి, నా పైన దేవుడు ఎవరిని పెట్టారో వాళ్ళు నాకు పడరు అని కొన్నిసార్లు ఈ దృక్పథం లేకపోతే ఈ వైఖరి చాలా మందిలో కనబడుతుంటుంది. నేను కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు మా కలీగ్స్ను నేను గమనిస్తున్నప్పుడు వాళ్ళు బ్రేక్ టైంలో, టీ టైంలో అయినా మాట్లాడుకున్నారంటే బాస్ గురించే. నాకు అనిపించేది, వీళ్ళకి ఇది తప్ప ఇంకేదైనా బెటర్ టాపిక్ ఏమి దొరకట్లేదా? వారి పైన దేవుడు ఎవరిని అధికారిగా పెట్టాడో వాళ్లకు విరోధంగా వాళ్ళని నిందించడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, వాళ్ళలో తప్పులు వెతకడం, వాళ్ళలో ఉన్నవి లేనివన్నీ ఎత్తి దాని గురించి ఒక పెద్ద టాపిక్గా చేసుకొని మాట్లాడే స్వభావం చాలామందికి లోకంలో మనం చూస్తూనే ఉంటాం. దావీదు యొక్క రాజరికాన్ని, దావీదు యొక్క సింహాసనాన్ని దావీదు అనుకుంటే సంపాదించుకోలేదు. ఇట్ వాజ్ గాడ్ గివెన్ అథారిటీ, ఇట్ వాజ్ గాడ్ గివెన్ పవర్. చూడండి, ఎవరైనా ఒక అధికారానికి రావాలంటే అది దేవుడు ఉద్దేశించి ఒకరిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తే తప్ప ఏదో శక్తి వలన, యుక్తి వలన, జ్ఞానం వలన సంపాదించుకుంటే వచ్చేది కాదు. దావీదు గురించి కూడా మనందరికీ తెలుసు. గొర్రెల దొడ్డిలో ఉన్న, ఒక నీచపు స్థితిలో ఉన్న, కుటుంబం చేత చాలా చిన్న చూపు చూడబడుతున్న దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని సింహాసనాన్ని ఎక్కించి, దావీదుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అదేంటంటే, నీ సింహాసనాన్ని నేను తరతరముల వరకు స్థాపిస్తాను. ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్, ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ కింగ్షిప్ అనే మాట దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. సో దేవునికి ప్రియుడుగా ఉన్న దావీదు, దేవుని చేత అధికారంలో ఉంచబడిన దావీదు, దేవుని హృదయానుసారుడుగా ఉన్న దావీదు, దేవుని చిత్తాన్ని, ఉద్దేశాన్ని గ్రహించి రాజ్య పరిపాలన చేస్తున్న దావీదుకు విరోధంగా ఒక వ్యక్తి లేచాడంట. ఈ వ్యక్తి గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చారండి. దేవుడు మన గురించి కూడా ఒక మాట చెప్పాల్సి వస్తే ఆ మాట ఏమై ఉంటుందో అని ఒకసారి మనం ఆలోచించుకుంటే జీవితంలో కొంచెం భయంతో మనం బ్రతుకుతాం. దేవుడు ఈ వ్యక్తిని గురించి రాయించిన మాట ఏంటో తెలుసా? పనికి మాలిన వాడు అనే మాట. గుడ్ ఫర్ నథింగ్. ఎందుకు పనికిరాడు? వాడి వలన ప్రయోజనం లేదు, లాభం కంటే వాడు నష్టాన్ని ఎక్కువ కలుగు చేసే వ్యక్తి. గుడ్ ఫర్ నథింగ్ అని అనుకోవచ్చు. లేక మరొక మాటలో చెప్పాలంటే యూస్లెస్ ఫెలో, అంటే ఎవరికి ఉపయోగం లేదు వాడి వలన. అటువంటి వ్యక్తి ఇప్పుడు దావీదుకు విరోధంగా లేచాడు. వాడిలో ఉన్న ఆ షెబా అనే వ్యక్తిలో ఉన్న ఆ రెబెలియస్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో వాడి లోపల అది పెట్టుకోలేదు, కానీ ఒక క్యాన్సర్ వలె దాన్ని తన చుట్టూ ఉన్న వారిలో కూడా స్ప్రెడ్ చేస్తున్నట్లుగా ఈ షెబా అనే వ్యక్తి జీవితంలో మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, అదేంటంటే యాటిట్యూడ్స్ ఆర్ కంటేజియస్ అని. అంటే మనలో ఉన్న వైఖరంట అది ఇతరులకు కూడా మనం అంటించగలమంట. కొన్ని వ్యాధులు చూడండి, కరోనా వైరస్ లాగా కంటేజియస్ డిసీజెస్ ఉంటాయి. ఒక వైరస్ ఒకరికి వచ్చిందంటే ఆగదు, అది ఇంకా ప్రక్క వారికి అందరికీ పాకుతూ ఉంటుంది. ఈ షెబాలో భక్తి లేదు, దైవ భక్తి లేదు, దైవ భయం లేదు, రాజును గౌరవించే మనసు లేదు, దేవుడు తన మీద పెట్టిన అధికారానికి లోబడే స్వభావం లేదు.